బ్రేకింగ్ న్యూస్ విజయవాడ టెర్రర్ లింకుల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటికే 5 నిందితులను అరెస్టు చేసిన పోలీసులు ఇప్పుడు మరో 7 అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో మొత్తం 13 మందిపై కేసు నమోదు చేశారు. 7 రాష్ట్రాల్లో నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, కర్ణాటక, బీహార్, తెలంగాణలో అరెస్టులు కొనసాగాయి. విజయవాడ టెర్రర్ లింకుల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటికే 5 నిందితులను అరెస్టు చేసిన పోలీసులు ఇప్పుడు మరో 7 అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో మొత్తం 13 మందిపై కేసు నమోదు చేశారు. 7 రాష్ట్రాల్లో నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, కర్ణాటక, బీహార్, తెలంగాణలో అరెస్టులు కొనసాగాయి. మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, టెర్రర్ లింకుల్లో ఇంకా అరెస్టుల పర్వం అయితే కొనసాగుతుందని చెప్పాలి. సో వీరి వద్ద నుంచి ఇప్పటి వరకు పోలీసులు ఎలాంటి సమాచారం రాబట్టారు? ఇంకా మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందా? ఖచ్చితంగా అట్లా ఇప్పటికే టెర్రర్ కి సంబంధించి మొత్తం 13 మందిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వారిలో నిన్న 3 ఈ రోజు హైదరాబాద్ లో ఒకరిని, అలాగే వెస్ట్ బెంగాల్ లో మరొకరిని, అంటే కర్ణాటకలో ఒకరిని, మొత్తం 5 అరెస్ట్ చేసి నిన్న 3 ఈ రోజు 2 రిమాండ్ కి పంపిన పరిస్థితి కనిపిస్తుంది. అలాగే వివిధ రాష్ట్రాలకు సంబంధించిన మరొక 7 కూడా ఈ రోజు అదుపులో తీసుకున్నట్టు తెలుస్తోంది. వారందరినీ కూడా ఈ రాత్రికి విజయవాడ తీసుకొచ్చి రేపు ఉదయం వారందరినీ కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేసే అవకాశం కనిపిస్తా ఉంది. టెర్రర్ తో సత్సంబంధాలు ఉన్న వ్యక్తులందరినీ ఒక్కొక్కరినిగా పోలీసులు అయితే అరెస్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ముఖ్యంగా ఇవాళ A1 అబ్దుల్ సలీం ను కర్ణాటకలో బల్లారెడ్డి అదుపులో తీసుకున్నారు. A4 దిల్షాద్ బీహార్ ఇతని కోసం గాలింపు చేయడం జరుగుతున్నాయి. A6 ఆలిఫ్ హైబీ షుకూర్ విదేశాల్లో ఉన్నట్టు తెలుస్తుంది. A7, A8, A9, A10, A11, A12, A13 సంబంధించి కూడా 7 నిందితుల్ని ఇప్పటికే అదుపులో తీసుకున్నారు వివిధ రాష్ట్రాల్లో. వీరందరినీ కూడా ఆంధ్రప్రదేశ్ కు తీసుకొస్తున్నారు. మరొక 3 ఇంకొకరికి సంబంధించి కూడా గాలింపు చర్యలు అయితే కొనసాగుతా ఉన్నాయి. అయితే ఎవరెవరు ఎటువంటి డేటాను తీశారు, ఏ రకమైన సమాచారాన్ని రాబట్టారు అనే దానికి సంబంధించి కూడా ప్రస్తుతానికైతే పోలీసులు విచారణ చేపడుతున్నారు. వారికి ఉన్న ప్రాథమిక సమాచారాన్ని షేర్ చేసుకొని వీరందరినీ కూడా ఒక్కొక్కటిగా అదుపులో తీసుకుంటున్నారు. రైట్ శివ, థ్యాంక్ యూ.